కొంతమంది స్టేజ్ మీద కూడా రండి, మంచిగా ఉంటుంది. ఉండండి ఉండండి, అది వెనక సార్ అట్లా ఉండండి మేడం, అట్లా పట్టుకుంటాను. కూర్చున్నాం. వీరనారి మండల ఆశయ సాధన సమితి కమిటీ సభ్యులు వచ్చి ముందుగా వచ్చిన అతిథులకు డాక్టర్ రెహానా బేగం మేడం గారిని హాస్పిటల్ వాసిగా కోరుచున్నాం. తర్వాత వీరనారి మండల ఆశయ సాధన సమితి అధ్యక్షులు ఉపేంద్రబాయిని స్టేజ్ మీద ధన్యవాదాలు. మన చరిత్ర మనమే రాసుకోవాలి, ఎవరు మన కోసం రారు. కాబట్టి మన వాళ్ళని, మన చరిత్రని మనమే గుర్తించి వెలికి తీసి ఈరోజు మనం ఇక్కడందరము కలిసి మన భావాలు పంచుకుంటాం. మన ప్రభుత్వం కూడా గుర్తించి మనకి పదవి ఇచ్చున్నారు. కాబట్టి మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి ఎన్నో ఇంకా పదవులు అలంకరించాలి. మన బహుజన మహిళల గురించి గొంతుకై వినిపించి చట్టసభల్లో కూడా మనకు జరుగుతున్న అన్యాయాల గురించి అన్ని విషయాల మీద మేడం మనకు అండగా ఉంటారు. ప్రభుత్వం కూడా ఇంకా మనల్ని గుర్తించి ఇంకా ఎన్నో పదవులు ఇచ్చి ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా కూడా మనమందరూ ఒకటే కుటుంబం, ఇక్కడ ఉన్నామని కాదు, మనమందరూ ఒకటే ఫ్యామిలీ, బహుజనం. 85% ఉన్న మనము ఈరోజు అణచబడుతున్నాం. మన చరిత్ర మట్టి కింద దాగి ఉంది. ఆ మట్టి కింద ఉన్న చరిత్రను వెలికి తీసే బాధ్యత కూడా మనదే. డాక్టర్ రెహానా బేగం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న ప్రజలకి, తెలంగాణ సభ్యులందరికీ, పార్టీలందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మ్యామ్, వెల్కమ్ మ్యామ్. నిజంగా ఇట్స్ గ్రేట్ అండ్ రియల్ ఆపర్చునిటీ. మనం ఒక సర్వీస్ చేయాలి సొసైటీలో అనుకుంటే మనకి ఒక పదవి ఉండడం చాలా అవసరం. మేడం గారికి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్లో సభ్యురాలుగా పవర్ రావడం అనేది చాలా గొప్ప విషయం. ఉమెన్ అప్లిఫ్ట్మెంట్, ఆడవాళ్ళు పైకి రావడానికి చాలా కష్టం సొసైటీలో. ఎందుకంటే ఇల్లు చూసుకోవాలి, తర్వాత పెళ్ళైతే పిల్లలు చూసుకోవాలి, అన్నీ చూసుకుంటూ కూడా సమాజంలో ఒక మంచి పాత్ర పోషించాలి అని అంటే అది నిజంగా దేవుడిచ్చిన వరంలాగా చూడేవాళ్ళము. కానీ మేడం గారు ఇంకా మంచి పొజిషన్స్ వెళ్ళాలని మన అందరికీ కూడా సొసైటీలో అందరికీ సహాయపడాలని కదా. అందరికీ ఇల్లు ఉన్నాయి, వాళ్ళు ఉన్నాయి కాదు, అవి కాదు కదా. మనం ఏం చేసాం సొసైటీ చివరిలో మనం ఏం చేసాం అనేది చాలా ఇంపార్టెంట్. సలహాదారులు పుల్లూరి నాగయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పేరు పుల్లూరు నాగయ్య, రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్. ఈరోజు చిట్యాల ఎల్లమ్మ గారి గురించి తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన బాధ్యత మనకి ఎంతైనా ఉంది. అసలు చిట్యాల ఎల్లమ్మ ఎవరు? చిట్యాల ఐలమ్మ ఎవరు? శ్వేత అమ్మాయి ఎవరు? ఆమెకి యువకుల సంబంధం ఏంటి? చిట్యాల ఐలమ్మ ఇలా వీర నారీ మల్లకు గోరుముద్దలు తినిపించి ఆ వీర నారి
చిట్యాల ఐలమ్మ. ఆమె ఈ రోజున స్టేజీని అలంకరించిన పెద్దలందరికీ, వచ్చిన ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. చిట్యాల ఐలమ్మ గారు ఒక వీర నారి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ. ఆమె అడుగుజాల్లో కొంతమంది మహిళలు నడుస్తున్నారంటే ఆమె పోరాట పడమే ఇవాళ వాళ్ళందరికీ స్ఫూర్తి. దొర గుండెల్లో సింహ స్తంభం. ఆమె పేరు చెప్తే రేష్మికు గుండాలు కూడా పారిపోయిన వాళ్ళు. ఆమె చరిత్ర గురించి మనం తెలుసుకోవాల్సిన బాధ్యత కొంత ఉంది. ఆమె వరంగల్ జిల్లా వీరనారి మల్ల ఆశయ సాధన సమితి అధ్యక్షురాలు ముఖ్య ఉపేంద్రపై మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎదుగుతూ ఉన్న ప్రజా ప్రతినిధులకు, మీడియా మిత్రులకు మా యొక్క వీరనారి ఆశయ సాధన సమితి జిల్లా కమిటీ తరఫున స్టేడియంకు తెలియజేస్తున్నాను. ఈరోజు సాకలి ఐలమ్మ ఉన్ని మనవరాలు, ఆమె రాష్ట్ర కమిషనర్ సభ్యురాలుగా ఎన్నికైనందుకు మన చిట్యాల శ్వేతకు మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సాకలి ఐలమ్మ భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకరి ముక్తి కోసం, దున్నేవాడికే భూమి దక్కాలని ఆ రోజు సాకలి ఐలమ్మ పోరాటం చేసింది. ఈరోజు శ్వేతక్క హక్కుల కోసం పోరాటం చేస్తుంది. ఆ ఐలమ్మ భూమి కోసం చేస్తే ఈ ఐలమ్మ హక్కుల కోసం చేస్తుంది. కాబట్టి ఈరోజు ఈ ఖమ్మం జిల్లాలో మరొక ఐలమ్మ పుట్టుకొచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ ఒక ఆశయాలని మరో ఐలమ్మ వచ్చి నిరూపిస్తున్నందుకు చాలా సంతోషం. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. అందరికీ अस्सलाम वालेकुम. టుడే ప్రోగ్రామ్ ఈస్ సంథింగ్ స్పెషల్. వై బికాస్ ఇక్కడ మనతో పాటు ఆ మూమెంట్స్లో పాల్గొన్న మన ఒక అక్కకి అండ్ చిట్యాల ఐలమ్మ వాళ్ళ అంటే ఉద్యమ పోరాటం చేసిన వీర వనిత వంశం నుంచి వచ్చిన ఒక వీర నారికి ఈరోజు ఘనంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఒక గౌరవ పదవిని ఇచ్చింది, మహిళా కమిషన్. సో ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం అయితే ఇదేంది. సో మనం అందరూ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసమే ఫైట్ చేస్తున్నామండి. డెఫినెట్గా యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ ది ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ది ఉమెన్ డెవలప్మెంట్. సో మన దగ్గర నుంచి ఇందాక సార్ అన్నట్టు నాగయ్య సార్, మేము చాలా కమిషన్స్కి మేము పెడుతుంటాం. ఎప్పుడైతే మన కంప్లైంట్స్ పోలీస్ స్టేషన్లో తీసుకోరో, ఎక్కడైతే న్యాయం జరగదో మేము డెఫినెట్గా మేము కన్సల్ట్ కమిషన్, ముస్లిమ్స్ అయితే మైనార్టీ కమిషన్స్కి, ఎస్సీ ఎస్టీస్ అయితే ఎస్సీ ఎస్టీ కమిషన్స్కి పెడతాం. అక్కడ కూడా తీసుకోకపోతే లేడీస్ విషయంలో అయితే డెఫినెట్గా మేము ఏం చేస్తామంటే సార్ లేడీస్ విషయంలో అయితే మహిళా కమిషన్కి డెఫినెట్గా పెడతాం. సో మహిళా కమిషన్ నుంచి మనకు తెలిసినాక ఉండడం అనేది ఇది మనకు నిజంగా గౌరవప్రదం అనేది. Definitely, you have to work for organizations and work for the women empowerment and work for the women development. Okay, they are expecting a more from you. So, అందరూ మహిళా కమిషన్ కి చాలా మంది వస్తుంటారు. ఇట్స్ నాట్ ఏ మ్యాటర్. బట్ ఈ రోజు మన బాధలు తెలిసిన అంటే ఐలమ్మ గారు ఎలా అయితే మహిళ ఆ రోజుల్లో మహిళని చూడకుండా మహిళగా కాకుండా ఒక జెంట్గా పోరాటం చేశారు, ఒక యోధుడిగా, ఒక లేడీగా కాకుండా యోధుడిగా పోరాటం చేశారు. అలాగే ఈరోజు లేడీస్ కూడా చాలా పోరాటాలు చేస్తున్నారు. మనకు తెలియకుండానే, వాళ్ళకి తెలియదు, వాళ్ళు కూడా చాలా పోరాటాలు చేస్తున్నారు. సో అలాంటి పోరాటాలు చేసే మహిళల నుంచి వచ్చిన అప్లికెంట్స్ని ఓకే మహిళా కమిషన్స్కి పెట్టిన మనం ఏదైతే కంప్లైంట్స్ పెడతామో దానికి ఇమీడియట్గా విచారణ జరిపించి ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ఇమీడియట్గా రిజల్ట్ అండ్ జస్టిస్ చేయాలని కోరుకుంటున్నాం. సో ఈ అవకాశం వేదిక మీద ఉన్న పెద్దలు, సీనియర్ వైద్యులు ప్రేమబేగం గారికి, అలాగే ఝాన్సీ గారికి, ఉపేంద్ర భాయ్ గారికి, నాగయ్య గారికి, పద్మనాయక్ గారికి, కిరణ్ నాయక్ గారికి, ఇక్కడ నా నామాంచినందుకు మొత్తం థ్యాంక్ యూ మేడం. అలాగే సీనియర్ పార్టీకి
అందరికీ కూడా మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మొట్టమొదటిగా సోదరి శ్వేత గారికి కంగ్రాచులేషన్స్ అమ్మా. నిజంగా అంత గొప్ప ఐలమ్మ గారి రక్తం పంచుకొని పుట్టిన మీకు మీకంటే బెటర్ ఈ పొజిషన్ అయితే ఇంకెవరైనా ఎంత ఊహించుకోలేము. నార్మల్గా మనం చెప్పుకుంటా ఉంటాం, ఆల్రెడీ వాళ్ళ బ్లడ్లోనే పోరాటం అనేది ఉంది. సో ఆ పోరాటాన్ని ఇప్పుడు మళ్ళీ 3 జనరేషన్స్ తర్వాత మీరు కంటిన్యూ చేయాలి. మహిళా సాధికారత కోసం ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి నజీమా గారు చెప్పినట్టు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, మహిళలపై జరిగే అగాత్యాలు అన్యాయాల గురించి మీరు పోరాడాలని, పురుషులతో ఫ్రీగా మహిళల్ని అదే స్టేజ్ నిలబడాలని, ఎస్పెషల్గా మన తెలంగాణ రాష్ట్రంలో మహిళా కమిషన్ ద్వారా మిమ్మల్ని ఎన్నుకున్నందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్య అతిథి మన తెలంగాణ ఇలా చూడండి సార్. ఓకే అన్నీ పడుతున్నారు ఇంత. ఓకే సార్. అందరికీ నమస్కారం. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. ఖమ్మంకు నాకు ఏదో అనుబంధం ఉంది. ఉన్నది. మొదటిసారి చిట్యాల ఐలమ్మ ముని మనవరాలను పరిచయం చేసుకున్న వేదిక ఖమ్మం. ఇవాళ రాష్ట్ర మహిళా శాసన సభ మహిళా అధ్యక్షురాలుగా ఇవాళ పరిచయం చేసుకుంటున్నా. ఇది నా 4వ మీటింగ్ సభా వేదిక ఖమ్మం. ఇక్కడికి రావడం నాకు చాలా గర్వంగా ఉంది. మొదలు ఎందుకంటే అసలు భద్రునాయక్ అన్న వాళ్ళు నాకు ఎవరో కూడా తెలియదు. వాళ్ళకు నాకు ఏ పాత పరిచయం లేదు, అనుబంధం అంతకంటే లేదు. తొట్టి కమరేష్ సినిమా షూటింగ్ లో పరిచయం అయ్యారు. ఒక సందర్భంలో అక్క నీతో ఒక ప్రోగ్రాం పెడతాం మేము ఇక్కడ ఖమ్మంలో, మేమున్నాం అక్క నీకు వెన్నుగా అండగా ఉంటాం ఎప్పుడు అని నన్ను ఎంతో ప్రోత్సహించి ఖమ్మం గడ్డ మీదకి తీసుకొచ్చిండ్రు. అంటే అది కేవలం భద్రునాయక్ అన్న వాళ్ళ టీం అని సగర్వంగా చెప్తున్నారు. వీర నారీ మనుల ఆశయ సాధన సమితి ఉపేంద్రక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఒక మామూలు గృహిణిని, పాలకుర్తి నుండి వచ్చినటువంటి ఒక గృహిణిని ఖమ్మానికి పరిచయం చేసింది. ఖమ్మంకి అంటే అది ఒక ఉపేంద్రక్కదే గొప్పతనము. ఆనాడు ఐలమ్మ ఎంతో పోరాటం చేసింది, తెలంగాణ సాయుధ పోరాటం. మరి ఆ పోరాటం అయిపోయింది కదా, మనం ఎందుకు ఇంకా ఇన్ని బాధలు పడుతున్నాం? ఆడవాళ్ళు ఇన్ని అన్యాయాలు ఎందుకు జరుగుతున్నాయి? ఆడవాళ్ళంటే ఎందుకు ఇంత చిన్న చూపు? అవమానాలు, ఇబ్బందులు, ఆడవాళ్ళను చూస్తే వెకిలింతలు. మరి ఆనాడు ఐలమ్మను పోరాట స్ఫూర్తిని తీసుకోవాలని మళ్ళీ ఎందుకు అనాలి? అంటే ఇంకా అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయంటే మనం చేయాల్సిన పోరాటం ముందు ముందు చాలా ఉన్నది. ఐలమ్మ ఆశీర్వదించింది, నేనంత పోరాటం చేసినా కానీ ఇంకా మిగిలిందమ్మా, నా వారసత్వం నుండి నువ్వు వచ్చావు, నువ్వు నా బాధ్యత తీసుకొని నన్ను పంపించినట్టుంది. ఒకప్పుడు అన్నారు నువ్వెలా ముని మనవరాలు అని, కానీ నేను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులతోటి అనిపించుకున్నా నేనే ముని మనవరాలని అని. ఇవాళ ఆయన మంత్రి గారితో, ముఖ్యమంత్రి గారితో నేను ఒక పదవి నాకు గర్వంగా దక్కింది. దానికి నేను అర్హురాలినా కాదా అన్నది తెలీదు, కానీ నాకు అది అప్పగించినట్టే నా మీద చాలా పెద్ద బాధ్యత ఉన్నది.
జరిగే అన్యాయాలకు నువ్వైతేనే సమాధానం చెప్పగలవు అని మన నుదుటి మీద దేవుడు రాశాడో ఐలమ్మ ఆదేశించి పంపించిందో తెలియదు, కానీ నేను చేయాల్సిన బాధ్యతలు చాలా ఉన్నాయి. ఆ బాధ్యతలను కూడా ఖమ్మం నుంచే మొదలు పెడతాను. ఎందుకంటే మనం ఎంత ఉన్నత శిఖరాలకు ఎదిగినా కానీ కింది నుండి వచ్చిన స్థాయిని మర్చిపోవద్దు. ఎప్పుడు మనకు వెన్నంటి ప్రోత్సహించిన వారిని మర్చిపోవద్దు. ఎంత పదవిలోకి వెళ్ళినా కానీ పుట్టింటి వారిని మర్చిపోం కదా. కాబట్టి ఖమ్మం నాకు ఇప్పుడు పుట్టిల్లు. ఇక్కడున్న వాళ్ళంతా నా అన్నదమ్ములు. కాబట్టి నేను చేసే ఏ పోరాటమైనా ఖమ్మం నుండే మొదలు పెడతానని, ప్రతి ఒక్కరికి న్యాయం నా వంతు జరిగేలా ఖచ్చితంగా చేస్తానని మీ అందరికీ మాట ఇస్తున్నాను. శుభ సందర్భం ఏంటంటే ఇవాళ ఈ దేశం సాయుధ పోరాటం, తెలంగాణ సాయుధ రైతాంగం పోరాటం కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఐలమ్మ గారి వారసత్వం నుంచి ఇవాళ సరే మంచిగో చెడుకో రాష్ట్ర ప్రభుత్వం భయానో భక్తిగో ఇవాళ మహిళా కమిషన్ అంటే మెజారిటీగా ఉన్నటువంటి 50% ఉన్నటువంటి మహిళలు వారి యొక్క హక్కులు అనునిత్యం హరించబడతా ఉంటాయి. అనునిత్యం వాళ్ళకి వేధింపులు, అవమానాలు, అసమానతలు ఉంటున్నప్పుడు వాళ్ళ ఆ వారసత్వం అంటే వాళ్ళ ఐలమ్మ అంటేనే నచ్చదు. ఎందుకంటే ఏదైనా పాలకుడికి ఐలమ్మ అంటే అది పోరాటం, అది ఒక ప్రశ్న, ఒక చరిత్ర. కాబట్టి ఐలమ్మ వారసత్వం నుంచి ఒక మహిళా కమిషన్ సభ్యురాలు ఇవ్వటం అనేది ఒక సాహసమే. అది ఒక రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం సాహసమే చేసింది. అయినా మనం ఇవాళ మెజార్టీ 50% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అంటే ఈ మహిళలు ఎక్కువ శాతం 50% మహిళలు అంటే జనాభాలో సగం ఆకాశంలో సగం అంటాం. కానీ అవకాశాలు శూన్యంగా ఉన్న పరిస్థితుల్లో ఇవాళ మహిళలకి 33% మహిళా రిజర్వేషన్ కోటా దక్కాలని పోరాటం చేస్తున్నటువంటి దశలో ఇవాళ ఈ ఐలమ్మ వారసత్వం నుంచి మహిళా కమిషన్ సభ్యురాలుగా ఇవ్వడం హర్షమే. అదే రకంగా ఐలమ్మ పోరాట స్ఫూర్తితో ఇవాళ శ్వేతక్క మరింతగా ఐలమ్మ పోరాట స్ఫూర్తిని పునికి పుంజుకొని ఐలమ్మ ఏదైతే చెప్పిందో వారి యొక్క ఆశయ సాధన కోసం పనిచేయడం ఇవాళ ఐలమ్మకి నిజమైన నివాళి. కాబట్టి మేము ఇవాళ శ్వేతక్కని ఏదో సన్మానం చేసి ఐలమ్మని వ్యక్తిగతంగా శ్వేతక్కని భజన చేయడానికి మేము పిలవలేదు. శ్వేతక్క ఐలమ్మ గారి ఆశయాన్ని గుర్తు చేద్దామని పిలిచాం. కాబట్టి ఇవాళ శ్వేతక్క మేము ఒకసారి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. వాళ్ళ ఐలమ్మ గారు అంటే వాళ్ళ ప్రపంచ దేశానికి కలవని ఐలమ్మ లేదు. కాబట్టి ఐలమ్మ వారసులుగా ఇక్కడ పెద్దలు కూడా సీతారాములు కావచ్చు, మన గరేడుపల్లి వారికి చాలా మంది ఆ సామాజిక వర్గంలో ఉన్నారు. మనం అంటే మారోని గారు చెప్తారు, ఏ కులాన్ని ఆ కులం ఆర్గనైజ్ అయ్యి అంతిమంగా మనం రాజ్యాధికారం ఓట్లు వేసుకొని మనం పాలకులుగా కావాలి. పాలకులు అయినటువంటి కులాలు ఏ కులం అయితే పాలకుడిగా మారుతామో ఆ కులాలే మనం రాజ్యాధికారులు పోతామని చెప్పి కామ్రేడ్ మారోజు వీరన్న గారు రాజు చెప్పాడు. అంటే మీ కులాలను మీరు గౌరవించుకుంటూనే, మీ ఆత్మగౌరవం కోసం, మీ హక్కుల కోసం మీరు పోరాడుకుంటూనే అంతిమంగా అంబేద్కర్ చెప్పినట్టు, కాంచనం చెప్పినట్టు మన ఓట్లు మనం వేసుకొని మన పాలకులు అయినప్పుడే ఇవాళ మన యొక్క సమస్యలు తీరుతాయి. కాబట్టి అంబేద్కర్ చెప్పినట్టు ఐలమ్మ గారి పోరాట స్ఫూర్తిని పునికి పెంచుకొని ఆ వారసత్వం శ్వేత గారు ఇవాళ ఈ రాష్ట్రంలో ఎక్కువ మందికి అన్యాయం, అనునిత్యం ప్రతి నిమిషం మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఖమ్మం జిల్లాలో ఆరేగుడు మన యొక్క నేలపల్లి మండలంలో రజకుల గ్రామ బహిష్కరణ చేసినప్పుడు ఆ రోజు మేము అందరం స్పందించాం, బహుజనవాదులు అందరం స్పందించాం. అంటే ఇవాళ ఇంకా 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇవాళ రజకులకు కానీ గ్రామ బహిష్కరణ జరుగుతున్నాయి, మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, అవమానాలు జరుగుతున్నాయి, వేధింపులు జరుగుతున్నాయి. కాబట్టి మహిళా కమిషన్ ఆల్రెడీ ఉన్నది. కానీ ఇవాళ మహిళా కమిషన్ ఏదో ఇవాళ డమ్మి ఉండడం కాకుండా ఐలమ్మ వారసత్వం నుంచి ఇవాళ మహిళా కమిషన్ ఇచ్చింది. కాబట్టి దీన్ని మనం ఒక అవకాశంగా చేసుకొని మహిళల కోసం ఇవాళ ఏ పిటిషన్ వచ్చినా దాన్ని తక్షణమే పరిశీలించి మహిళలకి న్యాయం జరిగే ప్రభుత్వం మీద కూడా మెడలు వచ్చి ఐలమ్మ పోరాట స్ఫూర్తితోని మన మహిళలకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మనం పరిష్కరిస్తే అది చాలా చట్టబద్ధమైన పోస్టు, మనకి పవర్ఫుల్ పోస్ట్. అది చైర్మన్ ఎట్లా ఉంటుందో కమిషన్ మెంబర్ కూడా చాలా అది ప్రోటోకాల్ పోస్ట్. కాబట్టి మహిళలకి మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలని, అవమానాల మీద దాడులను మనం పరిష్కరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయపరంగా ప్రజాక్షేత్రంగా మనం రాజ్యాంగపరంగా కొట్లాడటానికి మాకు అవకాశం వచ్చింది. కాబట్టి శ్వేత గారు దాన్ని గుర్తు చేసుకొని ఐలమ్మ గారి పోరాట స్ఫూర్తిని, వారి యొక్క ఆశయాల్ని నిలబెట్టడంలో మీరు ఒక పాత్ర పోషిస్తారని మళ్ళొకసారి ఐలమ్మ గారిని గుర్తు చేయడానికే ఆమె వారసత్వంగా మనం చిరు సన్మానం చేయాలి. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఇటీవల వచ్చినటువంటి వరద బాధితులకు కూడా మనవంతుగా సాయం చేయాలని మన వీరనారి మండలి అధ్యక్షురాలు ఉపేంద్రబాయి గారు, మన లీగల్ అడ్వైజర్ నజీమా గారు, మన ఝాన్సీ అక్క, జ్యోతి త్రివేణి వీళ్ళందరూ దీన్ని ఇట్లా కూడా చేయాలి. స్పందన ఇంకా మిగతా
సభ్యులు కూడా అందరూ ఇట్లా నిర్ణయించారు. అంటే మన వంతుగా ఏదో చేయాలి అనే ఈ సంకల్పంతో ఐలమ్మ గారిని ఖమ్మం జిల్లా పిలిపించి, ఎందుకు పిలిపించామంటే ఖమ్మం జిల్లా ఉద్యమాల కిల్లా, ఐలమ్మ గారి పోరాట స్ఫూర్తి కూడా ఇక్కడ ఉంది కాబట్టి ఖమ్మం కిల్లా ఉద్యమాల కిల్లా అంటాం. కాబట్టి అట్లాంటి జిల్లాలో ఆమెను ముందుగా మొట్టమొదటిసారిగా మేము సగర్వంగా ఫీల్ అయ్యేటట్టు ఐలమ్మ గారిని మేము శ్వేత గారిని 2-3 ప్రోగ్రామ్స్లో పిలవటం జరిగింది. ఆ కృతజ్ఞతతో ఇవాళ ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి మహిళా కమిషన్ సభ్యురాలుగా ప్రకటించిన తర్వాత ఖమ్మం వచ్చి ఇవాళ ముందు వీరనారి మండల ఆశయ సాధన సమితి ఇవాళ ఆహ్వానాన్ని మన్నించి ఆమె యొక్క విలువైన సమయాన్ని ఇచ్చి ఆమె యొక్క అన్ని పక్కన పెట్టి ఇవాళ ముందుగా ఖమ్మం జిల్లా నుంచి నేను వచ్చి మేము మన ఐలమ్మ గారి ఆశయ సాధన కోసం పనిచేస్తానని చెప్పి ఇక్కడ హామీ ఇచ్చింది, మాట ఇచ్చింది. కాబట్టి మనమందరం కూడా ఏ సమస్యలున్నా కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ఐలమ్మ గారిని నిజంగా నివాళులర్పించడం అంటే ఘనంగా నివాళులర్పించడం అంటే ఐలమ్మ గారు ఏదైతే మనకి ఒక దారి చూపెట్టింది, పోరాడు ప్రశ్నించు అని చెప్పినటువంటి ఐలమ్మ గారి పోరాట స్ఫూర్తిని మరోసారి తీసుకొని ఒక యూనివర్సిటీ పేరు కూడా పెట్టడం, మరింతగా మనం గ్రంథాలయాలు కూడా ఖమ్మం అవసరమైతే మారుమూల ప్రాంతాల్లో కూడా ఐలమ్మ గారి పేరుతో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి. మనం అప్పుడే మనం ఐలమ్మ గారికి నిజంగా నివాళులు అర్పించినట్టు. కేవలం ఏదో పైపైన మాటలు కాకుండా మనం గ్రంథాలయాలు ఏర్పాటు చేసి విద్య వైపుగా తీసుకెళ్లి, అవసరమైతే ఓటు చైతన్య వైపుగా తీసుకెళ్లి మెజార్టీ ప్రజల్ని మనం రాజ్యాధికారులకు తీసుకెళ్లడమే కదా ఐలమ్మ గారికి నిజంగా నివాళి, ఘనంగా నివాళి అని ఈ కార్యక్రమానికి జయప్రదం చేసి ఇంతమంది మన రైనా బేగం గారు, డాక్టర్ గారు వారి యొక్క విలువైన సమయాన్ని మనకి ఇచ్చి విలువంగానే తడవాడిగా మన ఆహ్వానాన్ని మన్నించి ఒక శ్వేత గారికి పదవి వచ్చింది, మనం ఎందుకు గౌరవించాలని చెప్పి ఆమె ఒక వైద్య వృత్తిని కూడా పక్కన పెట్టి మన కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేసి వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇచ్చిన రైనా బేగం గారు, మా ధర్మరాజుల వెంకటనారాయణ, సీత మేనవాడలే చెప్పండి మేడం. ముందు ఒక్క నిమిషం ఇటు చూడండి మేడం, అందరు అంటే ఇటు చూడండి. అంటే భద్ర గారు మీరు సెంటర్ లేకపోతే అక్కడ ఆరు పక్క నుంచి ఆరు పక్క నుంచి ఓకే సరే. ఓకే అది ఇవ్వండి. ఓకే రైట్ రైట్ చూడండి. రండి మీరు ముందు జరగండి. ఓకే 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 నారాయణ సిస్టమ్ కరెక్ట్గా లేదు. రైట్ నువ్వు కొంచెం అంగీవారు కదా. ఓకే రెడీ అట్లే రైట్ రైట్ రైట్. తెలంగాణ అంత దూరం నుంచి వచ్చారని మామూలు. ఓకే మేడం దగ్గరికి ఓకే ఓకే పట్టుకో పట్టుకోండి. మేడం ఇటు చూడండి. చూడండి ఓకే రైట్ శాల్వా పట్టుకోండి మంచిగా. ఒక్క నిమిషం ఓకే.